Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీని స్కూల్ వాడ. ముందుగా హెడ్లైన్స్. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ లో ఘనంగా గత రోజు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రావి వెంకటేశ్వరరావు, యలవతి శ్రీనివాసరావు. వాతావరణంలో మార్పుల వల్ల భారీగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు, 10 గంటలకు దాటుతున్న వేడిని పొగమంచు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్న వైద్యులు. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్ లోని గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ నందు గత రోజు సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ సోదరిమణులకు మరియు నియోజకవర్గ ప్రజలకు ఆయన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు కృపతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం దైవ సేవకుల ఆధ్వర్యంలో భారీ క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మేమందరము ప్రేమ కలిగి సమాజంలో నీ కొరకు ఒక విలువైన బిడ్డలంగా జీవించటానికి సహాయం చేయండి ప్రభువా. మరి ఈ సమయాన ప్రభు ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ యొక్క కేకును కట్ చేస్తూ ఉండగా ఈ దైవిక ఆనందాన్ని మా సహవాసానికి, ఇక్కడ చేరిన సేవకులకు, ఈ పట్టణానికి, మా జీపీటీఎం పరిచర్యలన్నిటికీ ఆనందదాయకంగా ఉంచి నడిపించి బలపరచమని క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. సేవకులు ప్రభాకర్ రావు గారు, అలాగే నేలపాటి శామ్యూల్ గారు, అలాగే విక్టర్ పాల్ గారు, మిగిలిన తదితర దేవుని. ఓకే, పర్లేదు ఇంకా 2 చాకులు అక్కర్లేదు, వాళ్ళు కట్ చేస్తే చాలు. అందరం చప్పట్లు కొడదామండి ఒకసారి. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈరోజు
గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో మాకు బాధ్యతని శాసనసభ్యుడిగా వెనుగల రాములు గారిని కానీ గిడ్డంగల సంస్థ చైర్మన్గా మమ్మల్ని బాధ్యత మాకు అప్పచెప్పారు. ఖచ్చితంగా మేము భగవంతుని కోరుకునేది మాకు ఇచ్చిన బాధ్యతని, ఆ శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించాలి. దాని ద్వారా సేవా కార్యక్రమాలు, ప్రేమని ఏదైతే బర్నబాస్ గారు చెప్పారో ఇవన్నీ మీకు గుడివాడ నియోజక ప్రజలకు పంచే విధంగా ఆ శక్తిని ఆ ప్రభువు మాకు కలిగజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా అదేవిధంగా మేము పనిచేస్తాం. ఎవరికి కష్టం వచ్చినా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన బాధ్యత మాకు ఇంకా బాధ్యత ఎక్కువైంది. ఖచ్చితంగా ఆ విధంగా పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నా. అలాగే బర్నబాస్ గారు చక్కటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇటువంటి మంచి వాతావరణంతో అన్ని సౌకర్యాలతో ప్రజలకి దేవుని మీద భక్తితో కార్యక్రమాలు చేసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ చివరిగా నూతన సంవత్సరం అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలవర్తి గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆ దేవదేవుడైనటువంటి యేసు ప్రభు జన్మదినం క్రిస్మస్కి ముందు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి దైవ సేవకులు, అట్లాగే దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన యేసు ప్రభు ఏదైతే సర్వమానవ సమానత్వం కోరుకున్నారో, అందరూ తోటివారికి సాయం చేయాలని చెప్పారో, తప్పనిసరిగా మనందరం కూడా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ మనం తోచిన విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి ఆ యేసుక్రీస్తు చూపినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తాం తప్పనిసరిగా. అట్లాగే అంతకుముందు ఏదైనా కానీ ఒక 25 సంవత్సరాల పైచిలుకు నుంచి బర్నబాస్ గారితో అతి సాన్నిహిత్యం ఉంది. మరి ఈ ప్రాంతంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఆయన నేనున్నానంటూ ముందుకొచ్చి ఎంతోమంది ఆపన్నులకి అభయహస్తం అందించినటువంటి మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరిలోకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ సమాజంలో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు గారు. ఆల్ రైట్, చిన్న ప్రార్థన చేద్దాం వీరి కోసం. వెలవర్తి శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీకి నాయకత్వం వహించే ఒక గొప్ప బాధ్యతను వారు స్వీకరించారు. వీరి కోసం, అలాగే మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. బాధ్యతాయుతమైన స్థానాల్లో నిలబడ ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ గుడివాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు పాల్గొని పెన్షనర్ల హక్కుల సాధనకు కృషి చేసిన డిఎస్ నకరా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు మరియు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు బవిరి శంకర్నాథ్, గుడివాడ బ్రాంచ్ అధ్యక్షుడు సిహెచ్ రామారావు, అసిస్టెంట్ జిల్లా కార్యదర్శి చింతలూరి సత్యనారాయణ, రంగారావు, వసుధ, బసవేశ్వరరావు, తిలక్ మరియు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ బిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ పెన్షనర్స్ దినోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రామారావు గారికి, అలాగే నిర్వహణ బాధ్యతలు చేపట్టినటువంటి కార్యదర్శి అయినటువంటి శ్రీ చింతలూరు సత్యనారాయణ గారికి, విశ్రాంత ఇంజనీర్ గారు మరడాని వెంకటేశ్వరరావు గారికి, పెద్దల బసవేశ్వరరావు గారికి, సభ్యులందరికీ కూడా పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళంతా కూడా మనం నిశ్చింతగా ఉన్నామంటే 77కు పూర్వం అయితే చాలా అతి స్వల్ప పెన్షన్ మాత్రమే ఉండేది. బ్రిటిష్ రూల్స్ ప్రకారం అంతా 700-800 మాత్రమే వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో కనీసం జీవనోపాధికి ఉండే పరిస్థితి లేదు, జీవించడానికి కూడా ఉండే పరిస్థితి లేదు. ఉద్యోగి రిటైర్ అయ్యాడంటే చాలా పరిస్థితి గడ్డు పరిస్థితి ఉండేది. మరి అలాంటి సందర్భంలో మరి సెంట్రల్ గవర్నమెంట్లో
ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధరమ్ సింగ్ స్వరూప్ నకారా గారు, మనమంతా కూడా డిఎస్ నకారా గారు అని చెప్పుకుంటాం. వారు తను కొంతమంది ఇట్లా 77కిను 79లో ఒక లిబరలైజేషన్ పెన్షన్ రూల్స్ అని ఇంప్లిమెంట్ చేశారు. అవి 79 మార్చి నుంచే ఇంప్లిమెంట్ అవుతాయంటే అలా కాదు, సరళీకృతం కొన్ని ఎన్హాన్స్ చేస్తూ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు కొంతమందిని కూడగట్టుకొని సుప్రీంకోర్టులో కేసు వేయడం. మరి వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్న సందర్భంలో వారి బెంచ్లో ఈ విచారణ జరిగి మనకి 82 డిసెంబర్ 12వ తేదీన ఈ పెన్షన్ అనేది ఒక హక్కు, వాళ్ళు ఇంతకాలం చేసినటువంటి సర్వీస్కి వాళ్ళకు ఇచ్చేటువంటి హక్కే తప్పితే ఎవరు దయాదాక్షిణ్యంతో ఇచ్చేది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం. ఆనాటి నుండి కూడా నేటి వరకు పెన్షనర్స్ అందరికీ కూడా హ్యాపీగా బతికే విధంగా మనకి ఎలాంటి సౌకర్యం కల్పించినటువంటి వారిని డిఎస్ నకారా గారిని మనం స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నాయకులంతా కూడా నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మనం కొంతమంది వృద్ధులం అయిపోయామన్నట్టు బాధలో ఉంటున్నారు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చూసుకుంటే ప్రజెంట్ ప్రెసిడెంట్ బైడెన్ కానివ్వండి, రాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఇద్దరు కూడా 80 సంవత్సరాల దగ్గర వాళ్ళండి. మనం ఇంకా 60, 65, 63, 60, 70 లోపే ఉన్నాం. కాబట్టి మనకి ఒక మనోధైర్యం అనేది ఉంటే ధైర్యంగా ఉంటాం. తప్పనిసరిగా అందరూ ఆ విధంగా ఉండి చక్కగా ఉత్సాహంగా ఉరుకులేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బిఎస్ఎన్ఎల్ కార్యవర్గాన్ని అట్లాగే నన్ను ఆహ్వానించిన చింతలశెట్టి గారిని అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలతో సెలవండి. అట్లాగే ఈ సందర్భంగా వీరు పేదలకి దుప్పట్లు, పళ్ళు, బిస్కెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరినీ కూడా సాయంత్రం మా దగ్గర పెన్షన్ అసోసియేషన్ ఎన్జిఓ హోమ్లో కార్యక్రమం జరుగుతుందని మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. జాతీయ పెన్షన్ దినోత్సవ శుభాకాంక్షలు. 38వ దినోత్సవం అనమాట. ఆ రోజున మన 17/12/82లో మన ఆఫీసర్లు సీనియర్ పెన్షనర్స్ అందరూ కూడా కలిసి మన కోర్టుకు వెళ్ళి చాలా కష్టపడి దాన్ని సాధించారు. అందువల్ల అందరూ కూడా ఈ రోజున మనం పెన్షన్ దినోత్సవం చేసుకోగలుగుతున్నాము. ఈ పెన్షన్ అనేది కూడా ఎవరో దయాదాక్షిణ్యం మీద ఇచ్చింది కాదు. మనం కష్టపడి మనం చేసిన సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్ కూడా రద్దు చేసే ఇది అధికారం ఏ ప్రభుత్వానికి ఎవరికీ లేదు. మనం పనిచేసిన తర్వాత మన యొక్క సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా జీవించాలో ఏంటో అనేది కూడా న్యాయమూర్తులు ఎంతో కష్టపడి మనకి తీర్పుని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క పెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనం ఇక గుడివాడలో జరుపుకోవడం ఇది రెండోది జరుపుకుంటున్నాం. అందరికి శుభాకాంక్షలు. చెప్పండి. జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా పెన్షన్దారులందరూ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఎవరు ఏ ఉద్యోగ రంగంలో ఉన్నప్పుడు కూడా పెన్షన్ తీసుకున్న దశలో అయితే అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చాము. కాబట్టి అందరికీ సాధక బాధకాలు ఒకలాగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఉద్యోగి కూడా విశ్రాంతి స్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా మరి ఇంకా అప్పట్లాగే ఉత్సాహంగా ఉంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని మనం కోరుకుంటున్నాం. అలాగని విశ్రాంతి జీవితం అని చెప్పేసి చాలామంది ఇంటికే పరిమితం అయిపోయి ఉంటారు. అది తప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఉద్యోగ జీవితంలో ఎంత బిజీగా ఉన్నారో అంత బిజీగా కాకపోయినా అందులో సగం వరకు విశ్రాంతి తీసుకుని ఇంకా మిగిలిన బిజీ కాలాన్ని మరి 10 మందిలో కలుస్తూ 10 మందితో చర్చించుకుంటూ అందరితో కలిసి ఉంటే చాలా మంచి ఆరోగ్యం ఆనందం రెండు కలుగుతాయి. కాబట్టి అలాగే మన ఉద్యోగం చేసిన కార్యాలయాన్ని వదిలేసి మన సంబంధం లేనట్టుగా ఉండుకోకుండా మనం అప్పుడప్పుడు వెళ్ళి ఆ కార్యాలయంలో ఉంటూ అక్కడ ఉద్యోగ సమస్య తెలుసుకుంటూ వీలైతే మనకి చేతనైన చిరు సాయం వాళ్ళకి అందిస్తూ ఉడతాభక్తిగా ఉంటూ అలాగే ఉద్యోగ సంఘాలతోటి ఇంకా మన మమేకమై ఉంటూ అప్డేట్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు పెంచుకోవాలని, అలాగే పెన్షన్దారుల యొక్క సంఘం కూడా ఏర్పడిన తర్వాత మరి వాళ్ళల్లో కూడా చురుగ్గా పనిచేస్తూ ఇప్పటికప్పుడు ప్రభుత్వం మనకి ఏమిస్తోంది, ఎలాంటి ప్రమాదాలు తీసుకొస్తోంది అని సంఘటితంగా ఆలోచిస్తూ ముందుకెళ్తే జీవితాన్ని మనం ఆనందంగా గడపచ్చు. కాబట్టి ప్రతి పెన్షనర్ కూడా నా జీవితం అయిపోయింది, నేను ఇంటికే పరిమితం అయ్యాను అనుకోకుండా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇదివరకైతే ఉద్యోగ బాధ్యతలు మనకి కాళ్ళకు అడ్డమడి సొంత పనులు మనం వదిలేసుకునే వాళ్ళం. ఇవాళ మనం సొంత పనులు చక్కగా చేసుకోవచ్చు, మన కోసం మనం బతకచ్చు, 10 మంది కోసం మనం బతికే అవకాశాన్ని ఈ పెన్షన్ జీవితం మనకు కల్పించింది. కాబట్టి ప్రతి దాన్ని పాజిటివ్గా ఆలోచించి ఎక్కడ ఆనందం ఉంటే ఆనందాన్ని ఎత్తుక్కుంటూ కష్టాలని నిరాశల్ని దూరంగా పెట్టి మనం ఉత్సాహంగా ముందడిగేయాలి, 10 మందికి మన బాట చూపించాలి, ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పెన్షన్లందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను విశ్రాంత యూనియన్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి
సంవత్సరం అయింది. పెన్షనర్గా ఒక సంవత్సరం జీవితాన్ని 40 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని గడిపి ఇప్పుడు పెన్షనర్గా ఒక జీవితాన్ని పూర్తి చేశాను. మీ అందరితో కలిసి నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వార్తలోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించే భాగంలో పలు ఆంక్షలు విధించడం జరిగిందని, ప్రధానంగా రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నం మరియు రహదారులు వన్ వే విధానాన్ని తప్పకుండా అనుసరించాలని ట్రాఫిక్ ఎస్ఐ దుర్గారావు కోరటం జరిగింది. పండుగలు వస్తున్న నేపథ్యంలో పట్టణంలో దుకాణదారులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తమ వ్యాపారాలు కొనసాగించుకోవాలని కోరారు. సార్ నమస్కారం అండి. కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్ గంగాధర్రావు గారి ఆదేశానుసారం గుడివాడలో జరిగేటటువంటి ట్రాఫిక్ గురించి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించాలని మా అధికారి మాకు తెలియపరిచినందున, మొదటిగా ఈ భీమవరం రైల్వే గేటు అండ్ నలంద స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ల వల్ల ఎక్కువ హెవీ ట్రాఫిక్ వస్తుండటం వలన దీనికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించాలని, ఈ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా గుడివాడ ప్రజానీకానికి మొదటిగా తెలియపరుస్తున్నామండి. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వయా గుడివాడ మీదుగా ఇటు విజయవాడ వరకు, ఇటు బందరు వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నందువల్ల ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధానాన్ని పాటించి పోలీసు వారికి సహకరించాలని, ఈ రాబోయే పండుగ రోజులను దృష్టిలో పెట్టుకుని ఈ క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రజలు కొన్ని వ్యాపార లావాదేవీల ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కొనుగోలు నిమిత్తం ఎక్కువ జనం వస్తూ ఉంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అవలంబించే ఈ ట్రాఫిక్ విధానానికి గుడివాడ ప్రజలందరూ సహకరించాలని, మేము చెప్పే ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ మంచి సుఖవంతమైన ప్రయాణాన్ని చేస్తారని, తద్వారా మన గుడివాడ పట్టణానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చూడాలని, ఈ ఫ్లైఓవర్ వర్కులు జరుగుతున్న సందర్భంగా ఎక్కువ వెహికల్స్ ఇటు ఫ్లైఓవర్కి సంబంధించి కానీ, ఇటు ప్రజానీకానికి సంబంధించి కానీ వాహనాలు వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ని ధరించాలండి. హెల్మెట్ అనేది ఒక మనిషి జీవితాన్ని కాపాడేటటువంటి ఆయుధంగా భావించాలి. ఏదైనా ఒక జరగని ప్రమాదం జరిగినప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే కాక వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అలాగే మైనర్స్కి వారి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా గుడివాడ ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీసు వారు తెలియపరుస్తున్నారు.
తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు వల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వేడకపోవడంతో వాహనదారులు కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వాతావరణంలో మార్పుల వల్ల చలి తీవ్రత అధికంగా పెరగడం జరుగుతుంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వేయటం లేదు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేయడంతో కోసిన వరిధాన్యం ఎక్కడ తడిచిపోతుందో అంటూ రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో టీబీ మహమ్మారి వ్యాపించకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో టీబీ నివారణ సంస్థ ద్వారా గ్రామాల్లో పట్టణాల్లో పలు పరీక్షలు నిర్వహించి టీబీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచిత వైద్యంతో పాటు ప్రభుత్వం నుండి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయాన్ని సైతం అందజేయడం జరుగుతుందని టీబీ నివారణ సంస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు. టీబీ వ్యాధి నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మన భారతదేశంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది ట్యూబెర్క్లోసిస్ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025 ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది. ఏదో పనికి వెళ్ళాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు. అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025 టీబీ రహిత దేశం చేయాలి అనే అన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గినా తుమ్మినా ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి.
అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చెమటతో పాటు రక్తపు జీరపడడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫర్మ్ అయిందని కనుక వస్తే అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 6 నెలల్లో మరి ఆ పేషెంట్కి కూడా 500 చొప్పున, నెలకి 500 చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 నెలల పాటు అంటే 3,000 సుమారు ఇస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ లో ఘనంగా గత రోజు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రావి వెంకటేశ్వరరావు, యలవతి శ్రీనివాసరావు. వాతావరణంలో మార్పుల వల్ల భారీగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు, 10 గంటలకు దాటుతున్న వేడని పొగమంచు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్న వైద్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.